హలో! హాయ్! అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? చూస్తున్నారు కదా! నేను మా నాన్న ఇద్దరం సరదాగా అలా బస్సు ఎక్కి చెరకు వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ మేము హసీనా మాల్‌కెళ్ళాలనుకున్నాము. అయితే అది ఏమిరా అంటే బస్సు కొంచెం రాంగ్ రూట్ వెళ్ళిందని వల్ల ఇక్కడ దిగాము. ఇక్కడ చూడు హోటల్ చాలా పెద్దగుంది చూడు నాన్న అంటుంటే, మా నాన్న అబ్బా! చాలా బాగుందమ్మా అంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఇద్దరం సరదాగా వీడియోస్, ఫోటోస్ తీసుకుంటూ అలా వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి కువైట్‌లో చాలా పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయన్నమాట. మొత్తానికి మేము వెళ్ళాల్సిన మాల్ వచ్చేసి అటు సైడ్ ఉంది. రోడ్డుకి అటు సైడ్ ఉంది. నేను మా నాన్న అలా వెళ్తున్నాం చిన్నగా అటు సైడ్ ఇప్పుడు దాటుకోవడానికి ట్రై చేసాము. మొత్తానికైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి మా నాన్న చూసి ఈ బిల్డింగ్ ఇది మొత్తం మాల్ చూసి, అబ్బా! ఎంత ఖర్చయి ఉంటుందో ఏమో కదమ్మా! కొన్ని కోట్లయి ఉంటది కదా! అంటున్నాడు. చాలా ఎంజాయ్ చేశాడు మా నాన్న. మొత్తం అక్కడ 6th ఫ్లోర్ ఉన్నదనమాట. ఫ్లోర్‌కి వెళ్ళి మొత్తం అంతా తిప్పాను మా నాన్నకి సాయంత్రం వరకి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము సరదాగా. చూడండి మేమైతే ప్రస్తుతానికి లిఫ్ట్‌లో వెళ్తున్నామన్నమాట. మా నాన్న చాలా హ్యాపీ. మొత్తం అది గ్లాస్‌తో ఉంది. మనం లిఫ్ట్‌లో వెళ్ళేటప్పుడు మొత్తం షాపింగ్ మాల్ అంతా కనిపిస్తుందన్నమాట. చాలా బాగుందండి మాల్ అయితే. కొత్తది ఎక్కడ కట్టారు. సూపర్ ఉంది. మా నాన్న అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. నాన్న ఆనందంగా ఉంటే కూతురికి ఇంక అంతకంటే ఎక్కువ ఆనందం ఉంటది. మీ అందరికీ తెలుసు. తెలియని విషయం అయితే కాదు. మా నాన్న హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే మా నాన్నని చూసి నేను ఆనందపడుతున్నానన్నమాట. ఇలా వీడియోస్ తీసుకుంటూ సరదాగా. చూడండి ఎంత బాగుందమ్మా! ఇది ఎలా కట్టారమ్మా? మొత్తం అంతా అద్దాలతో కట్టినారు. ఇది ఎవరు ప్లాన్ చేశారు? ఏంటి అని అన్నీ అడుగుతున్నాడు మా నాన్న. ఏదైతే ఏముంది మొత్తానికి ఫుల్ ఎంజాయ్ చేసాం మా నాన్న నేను ఇద్దరం. నిజంగా ఫస్ట్ టైం నేను బస్సు ఎక్కి అలా ఒంటరిగా బయటికి వెళ్ళడము. నేను కువైట్‌లో 15 సంవత్సరాల నుంచి ఉన్నాను. కానీ ఏ రోజు నేను బస్సు ఎక్కి వెళ్ళలేదు. అంటే కొంచెం భయం నాకు బస్సులో వెళ్ళాలంటే. నాన్న పక్కన ఉంటే ధైర్యం ఆటోమేటిక్‌గా వస్తదబ్బా! నిజంగా బస్సులో వెళ్ళాము. బస్సులో రిటర్న్ వచ్చాం.